చామల కిరణ్ గారు చెప్పండి. చామల కిరణ్ గారు, ఇప్పుడు మనతో పాటు ప్యానెల్లో వి ప్రకాష్ గారు ఉన్నారు, అడ్వకేట్ శరత్ గారు ఉన్నారు, ప్రకాష్ రెడ్డి గారు, సుంకర రవిశంకర్ గారు ఉన్నారు. ఇప్పుడు వి ప్రకాష్ గారు కానీ లేకపోతే సుంకర రవిశంకర్ గారు కానీ అనేది ఏంటంటే మేము గతంలోనే చెప్పాం. అంటే గతంలో బీఆర్ఎస్ సమయంలో వరి వద్దు అంటే మీరు రాద్ధాంతం చేశారు కాంగ్రెస్. ఇప్పుడు మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మీకు బోధపడ్డదా? ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత మాట మారుస్తున్నారా? ఇప్పుడు ఎందుకు వరి కొనుగోలు చేయమని చెప్తున్నారు? మొన్న సీజన్లో అయితే చాలా డిసప్పాయింటింగ్ అంటున్నారు. ఇప్పుడు నెక్స్ట్ కూడా కొనము, ఇంకా కేంద్రం ఎంత కొంటేనే మేము అంత కొంటాం తప్ప ఎక్కువ కొనమని కేబినెట్ కూడా చెప్పింది. మరి ఎందుకు స్టాండ్ మారింది ఈ 3 ఏళ్లలోనే? ఎందుకంటే కేసీఆర్ అది 22లో విజ్ఞప్తి చేశారు. ఈ 3 సంవత్సరాల్లోనే ఎందుకు మీరు మీ అప్పుడు విమర్శించిన వాళ్ళు ఇప్పుడు మీరు అదే స్టాండ్కి ఎందుకు వచ్చారు? ఇప్పుడు మనకు క్లైమేట్ కండిషన్స్ ఏదైతే ఎల్ నినో అనేది ఇప్పుడు మన క్లైమేట్ అనుకోకుండా క్లైమేట్ మార్పిడి వల్ల వర్షపాతం తగ్గే అవకాశం ఉన్నప్పుడు రాజకీయాలకు అతీతంగా ముఖ్యంగా ఏంటంటే మీరు T2T ఇప్పుడు రాజకీయాలు మనము అది చాలా ఇప్పుడు ప్యానెల్లో ఉన్న నాయకులందరికీ కానీ విశ్లేషకులకు కానీ నేను ఒకటే చెప్తున్నా, ఎండ్ ఆఫ్ ద డే మనకు పరిస్థితులను బట్టి కొన్నిసార్లు పాలిటిక్స్ కి అతీతంగా డెవలప్మెంట్ గురించి మాట్లాడాలి, రైతుల సంక్షేమం గురించి మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఈ రోజు నైరుతి ఋతుపవనాలు బలహీన పడవచ్చని వాతావరణ శాఖ హెచ్చరికలు, రానున్న రోజుల్లో క్రాప్ డైవర్షన్ అనేది మ్యాండేటరీగా, అంటే నేను అనేది ఏంటంటే అన్యూన్యంగా ఈ రోజు వరి అనేది తెలంగాణ వచ్చిన తర్వాత అత్యంత దిగుబడి వచ్చినటువంటి పరిస్థితి ఈసారి కనపడ్డది. ప్రభుత్వము ఇటు రైస్ మిల్లర్లు కానీ ఇటు మనకు గోడౌన్స్ కానీ లాజిస్టిక్స్ పరంగా మనం ఆ రైతుల దగ్గర కొన్న ధాన్యాన్ని ఇమీడియట్ గా ఫాస్ట్ గా దాన్ని ప్రొక్యూర్ చేసి ప్లేస్మెంట్ చేయలేని పరిస్థితికి వచ్చినాం డ్యూ టు సో మెనీ ఇష్యూస్. నేనేమంటున్నా అంటే పొద్దున్న లేస్తే మనము బ్లేమ్ చేయడమే ఒక గేమ్ గా పెట్టుకొని రాజకీయం చేస్తే ఏంటంటే ప్రజలను కూడా దృష్టిలో పెట్టుకొని రాజకీయం చేయాలి. అవకాశం వాళ్ళకు వచ్చింది, ఒకప్పుడు 10 ఏళ్ళు, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి వచ్చింది, మళ్ళీ వాళ్ళకి రాదని ఎవరు చెప్పరు. కానీ అట్లీస్ట్ రావాలంటే కన్స్ట్రక్టివ్ లైన్ లో మాట్లాడే పద్ధతి ఉండాలి. ఎందుకంటే ఈ రోజు ఏం చేస్తే బాగుంటది, మీరు ఆ రోజు అట్లా అన్నారు కదా, మేము ఈ రోజు అట్లనే అంటాము, మరి మీరు ఇప్పుడు తెలిసిందా, ఇది కాదు కదా. ఇప్పుడు ఏమైపోయింది, మీరు తెలంగాణ వచ్చిన తర్వాత 10 సంవత్సరాలు మిమ్మల్ని ఇదే ప్రజలు నెత్తి మీద పెట్టుకొని మిమ్మల్ని అక్కడ కూర్చోబెట్టిర్రు, తర్వాత మాకు అవకాశం ఇచ్చిర్రు, మాకు అవకాశం ఇచ్చినా కానీ కేసీఆర్ ఆయనలోనే రికార్డు ప్యాడీ ప్రొడక్షన్ జరిగింది అంటున్నారు వాళ్ళు. లేదు, మీరు ఒకసారి స్టాటిస్టిక్స్, మరి మీరన్న స్టాటిస్టిక్ చెప్పాలి కదా, మీరు ఒక జర్నలిస్ట్ ఉన్నప్పుడు 2016 నుంచి చూస్తే పెరిగింది కదా సార్ చామల కిరణ్ గారు, ప్యాడీ ప్రొడక్షన్ విపరీతంగా పెరిగిపోయింది. ఇప్పుడు మీరు లేదు సార్, లేదండి, నేను ఒకటే చెప్తున్నా మీకు ఒకటే చెప్తున్నా నేను ఏమని అంటే భరత్ గారు, నేను ఒకటే చెప్పేది ఏంటంటే మన కాడ స్టాటిస్టిక్స్ ఉంటాయి. చామల కిరణ్ రెడ్డి తెలివికల్లోడు కాకపోవచ్చు, ఒక ఎంపీ అయినా కానీ స్టాటిస్టిక్స్ పేపర్ మీద పెట్టుకొని మాట్లాడకపోవచ్చు. నేను ఒక మీటింగ్ నుంచి బయటికి రాగానే మీరు ఫోన్ చేసిర్రు. నేనేమంటున్నా అంటే మీరు ఒక చర్చ పెట్టినప్పుడు మీ ప్రజలు చూస్తున్నారు మీ ఛానల్లో. ఈ రోజు వాస్తవాలు కూడా మీరు మమ్మల్ని కరెక్ట్ చేయాలి. మేమేంటంటే మేము ఓన్లీ పాలిటిక్స్ లో పోతే ఒక మటుకు నాలెడ్జ్ ఉంటుంది మాకు. వచ్చినట్టు విశ్లేషకులకు కూడా సెమీ నాలెడ్జ్ 100% పర్ఫెక్ట్ నాలెడ్జ్ ఉండదు. గుట్టిగానే ఆర్గ్యుమెంట్ చేయనీకే మా హయాంలోనే బాగా రైతు వచ్చి ప్రొడక్షన్ ఎక్కువ వచ్చిందని చెప్పడం కాదు, వాస్తవాలు ఏందో మీరు చెప్పాలి. మేము మాట్లాడిన తర్వాత మీరు దాన్ని క్లారిఫై. 2015 సంవత్సరంలో చాలా 15లో చాలా తక్కువ ఉండేది, కల్టివేషన్ కూడా బాగా పెరిగింది. 27 లక్షల ఎకరాల నుంచి వరి కల్టివేషన్ ఆల్మోస్ట్ డబుల్ త్రిబుల్ కూడా అయింది. 60 లక్షల ఎకరాలు 60 లక్షల పైచిల్కి ఎకరాల్లో వరి వేసిరండి. అవును 80 లక్షల పైచిల్కు మెట్రిక్ టన్ల ప్రొక్యూర్మెంట్ అయింది ఇప్పటికీ. అవును. సో మీరు మాట్లాడే అవతల సైడ్ ప్రొక్యూర్మెంట్ గురించి మాట్లాడుతున్నాను, ప్రొడక్షన్ గురించి మాట్లాడుతున్నా చామల కిరణ్ గారు. నన్ను ప్రొడక్షన్ అయినా ప్రొక్యూర్మెంట్ అయినా ఎన్ని ఎకరాలలో సాగు నడిచింది అయినా కానీ లెక్కలు ఉన్నాయి కదా మన దగ్గర. సో నేను లెక్కల ప్రకారం ఏమంటున్నా అంటే రైతులకు ఒక స్టేజ్ తర్వాత మనకు ఉన్న పరిస్థితి ఏంటంటే ఒక స్టేజ్ చెప్పాల్సిన అవసరం. 2014 నుంచి అఫీషియల్ స్టాటిస్టిక్స్ చెప్తున్నా 300% పెరిగింది ప్యాడీ ప్రొడక్షన్. 2014 బిఫోర్ ఉన్నదానికి 24కి 300% అంటే 3 times ఎక్కువైంది. అవును, 3 times ఎక్కువైంది. వాటర్ రిసోర్సెస్ మన దగ్గర ఉన్నప్పుడు, వాటర్ రిసోర్స్ లేనప్పుడు మనం అలర్ట్ చేయాల్సి వస్తుంది. ఈ రోజు ఉన్నటువంటి వాతావరణ పరిస్థితి ఏదైతే ఈ ఎల్ నినో అనే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో అది మనకు అలర్ట్ ఇస్తుంది. కాబట్టి ఇప్పుడు మనం పెట్టిన చర్చ ప్రకారం కన్స్ట్రక్టివ్ గా మాట్లాడాలి. ఎస్, వాట్ టు డూ. నిన్న ఇనిషియల్ రిమార్క్స్ లో అయితే చెప్పాను,
అసలు ఎల్లినో అనే సిచ్యువేషన్ కాదు. ఇప్పుడు ఈ టైంలో కూడా మనం రైతుల సమస్యల గురించి మీరు 10 ఏళ్ళు నా ఇనిషియల్ రిమార్క్స్ లో ఇదే చెప్పాను. ప్యాడీ ప్రొడక్షన్ ఇప్పుడనే కాదు, ఎల్లినోనే కాదు, నార్మల్ గా కూడా తగ్గించాల్సిన అవసరం ఉంది. ఇంత అవసరం లేదు. నేనేమంటున్నా సార్, ఇప్పుడు మనము రాజకీయాలు మాట్లాడనీకే మీరు చర్చ పెట్టలేదు. మీరు ఏం పెట్టిరు అంటే ప్రజలకు చైతన్యవంతులు చేయనికే పెట్టిరు. ఎస్పెషల్లీ రైతులకు నేనైనా అవతల బీఆర్ఎస్ వాళ్ళైనా బీజేపీ వాళ్ళైనా ఏం చెప్పాలంటే, ఒకటి బ్లేమ్ గేమ్ అనేది పాలిటిక్స్ లో సాధారణమైన విషయము. ఒక పొలిటికల్ చర్చ కాదు ఇది. ఇది ఏం చర్చ? పరిస్థితులు ఏమున్నాయి, ఏం చేస్తే బాగుంటుందని. వాళ్ళు 10 ఏళ్ళ అధికారంలో, మేము 2.5 ఏళ్ళ అధికారంలో ఉన్నాము. మేము 2.5 ఏళ్ళ అధికారం కంటే 10 ఏళ్ళ అధికారంలో ఉన్న వాళ్ళకి ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉంటది క్రైసిస్ హ్యాండ్లింగ్ లా. మరి ఇప్పుడు ఏం చేద్దాము? ఇప్పుడు మన ఇద్దరం కలిసి తూకిత్తా మైకిత్తా అని మాట్లాడుకుందామా? లేకపోతే ఇప్పుడున్న పరిస్థితులను అధిగమించడానికే వాళ్ళు ఏం సూచనలు ప్రభుత్వానికి చెప్పదలుచుకుర్రు, మేమేం చేయాలనుకుంటున్నాం అనేది చర్చ చేద్దాం అనేది ఇక్కడ డిబేట్. అయితే ఇప్పుడు మీరు కేంద్రం ప్రభుత్వం క్యాబినెట్ లో ప్రభుత్వము క్లియర్ గా మొన్న డిస్కషన్ లో తీసుకొచ్చిర్రు. నేను కూడా తుమ్మల నాగేశ్వరరావు గారిని నిన్న పొద్దున కలిసిన సెక్రటేరియట్ లా. కలిసినప్పుడు మీరు దయచేసి మీరు ఏం చేస్తారో రైతులకు ముందే చెప్పండి, వంతులు చేయండి. రైతులు ప్రొడ్యూస్ చేసిన తర్వాత క్రాప్ ఏదైనా కొనకపోతే వాళ్ళకి ఇబ్బంది అయింది. ఎన్ని లక్షల మెట్రిక్ టన్నులు వేయాలి, ఏ క్రాప్ ని ఎలా కొంటాం అనేది సెంట్రల్ గవర్నమెంట్ ఏం తీసుకుంటుంది, మన కెపాసిటీ ఏందనేది ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్పిన. మీరు ఆ రోజు కేసీఆర్ గారు చేసినప్పుడు మీరు ఎందుకన్నారు, ఇప్పుడు కూడా మేము అంటున్నాం మిమ్మల్ని. కాబట్టి ఇది కాదు కదా మన డిబేట్. ఇప్పుడు ఈ డిబేట్ లో మనము ప్రజలు ఓటేసిర్రు, రేపు మళ్ళీ మీకు ఓటేస్తారు. ఎప్పుడు వేస్తారు మీకు? గతంలో మీరు ఆపోజిషన్ గా ఉండి చేసింది అన్నది ఇప్పుడు చర్చనీయాంశం కాదు. నేనేమంటున్నా, అపోజిషన్ లో రోజు మాట్లాడుకుంటాం. నేను రోజు ప్రెస్ మీట్ పెడతా, అవతల ప్రెస్ మీట్ పెడతారు. దేర్ ఈస్ లాట్ ఆఫ్ బఫర్ టైమ్ టు డూ దట్ పాలిటిక్స్. బట్ ఈ రోజు పెట్టిన చర్చకు తోడు వేరే ఒక అర్థం ఉన్నది. ఆ అర్థాన్ని మనం అర్థం చేసుకొని అయితే ఇక్కడ ఒక పాయింట్ సార్, ఇప్పుడు ప్యాడీ ప్రొక్యూర్మెంట్ లో మీరు కేంద్ర ప్రభుత్వం మాకు చాలా తక్కువ కొనుగోలు చేస్తుంది మిగతా రాష్ట్రాలతో అంటున్నారు. కానీ ఇప్పుడు స్టాటిస్టిక్స్ ఏమంటారంటే భారతీయ జనతా పార్టీ దేశంలో అత్యధిక వరి పర్చేజ్ చేసింది, ప్యాడీ ప్రొక్యూర్ చేసింది మన దగ్గరే. 60 లక్షల మెట్రిక్ టన్నులు తెలంగాణలో 62 లక్షలు చేస్తే, ఆంధ్రప్రదేశ్లో 24 లక్షలు, తమిళనాడులో 11 నుంచి 12 లక్షలు, మహారాష్ట్రలో 3 లక్షలు, కేరళలో 2 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే చేశారంటారు. నేనేమంటున్నా భరత్ గారు, డెఫినెట్ గా మన దగ్గర ప్రొడక్షన్ పెరిగింది. మనము యాజ్ పర్ ద ప్రొడ్యూస్ మేడ్ బ్రాట్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్ బై ది ఫార్మర్. అంటే ఎంత ఉత్పత్తి జరిగిందనే దాని మీద పర్సంటేజ్ మాట్లాడుతున్నాము. ఇవాళ తమిళనాడు 24 లక్షలకి తీసుకోవడానికి కారణం ఏంది? అక్కడ ప్రొడక్షన్ అంతే ఉంది కాబట్టి అంత తీసుకోరు. మన దగ్గర ప్రొడక్షన్ పెరిగింది, రైతులను ఆదుకోమని చెప్పి మనం అడుగుతున్నాము. ఎవరిని? కిషన్ రెడ్డి గారినైనా ఎవరినైనా అడిగేది ఏంటంటే, మన దగ్గర ఇప్పుడు ఈ చర్చ ఎందుకు పెట్టాము? ఈ క్రైసిస్ వస్తుందనే చర్చ పెట్టాం. ఆల్రెడీ వచ్చింది కాబట్టి మీరు పంజాబ్ కి 80% తీసుకుర్రు ప్రొడ్యూస్ ని, వేరే రాష్ట్రాలు 60-70% తీసుకుంటారు, తెలంగాణకు 40%, 35%, 40% ఎందుకు తీసుకుంటారు? అదే పర్సంటేజ్ లో తీసుకోవాలని మా ఆర్గ్యుమెంట్. లేదు, మీరు ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తున్నారు కాబట్టి మా కెపాసిటీ అంత తీసుకోవడానికి లేదు, ఆల్రెడీ మీ ప్రొడక్షన్ ఎక్కువైంది, మీరు వేరే రాష్ట్రాల కంటే 4 times ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తున్నారు, హౌ కెన్ వి టేక్ ఇట్ అని వాళ్ళు. ఇక్కడ డిబేట్ ఏంది? ఎండ్ ఆఫ్ ద డే ఫార్మర్ అనేటైనా ప్రొడ్యూస్ చేసిండు, మనం ఫార్మర్ ని అలర్ట్ చేద్దామని ఈ రోజు చర్చ పెట్టినాము. ఎందుకంటే ఇదే క్రైసిస్ ఫ్యూచర్ లో వస్తే ఇబ్బంది అయింది. రాష్ట్ర ప్రభుత్వం అప్పుల పాలైపోయి ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి గింజ కొనే పరిస్థితి ఉండకపోవచ్చు ముందు రోజులల్లా. నాయకులకు కూడా అలర్ట్ చేస్తాం, ప్రతి గింజ కొంటాం అని అబద్దాలు చెప్పొద్దు. మీరు వాస్తవం చెప్పడం మంచిది. ప్రతి గింజ కొని ఏడ పోస్ట్ లెట్ us talk something. గతం గురించి నేను ప్రతి గింజ ఉంటే ఇథనాల్కో లేకపోతే దానికో అమ్ముకోవాలి అంతే. సార్ నేను ఒకటి చెప్తున్నా, గత ప్రభుత్వంలో కొన్న జొన్నలు గాని ఏది గాని 2400 కొంటే 1400 అమ్ముకురు వీళ్ళు నిన్నటిదాకా. ఇవాళ తుమ్మల నాగేశ్వరరావు గారు దాన్ని ఆప్షన్ పెట్టి ఇండియా వైడ్ ఆప్షన్ పిలిచి మధ్యన బ్రోకర్లను దళారులను దెబ్బ కొట్టి 2200 అమ్మిండు నిన్న. ఇది మీరు ప్రతి పంటకి 500 మద్దతు ధర కంటే ఎక్కువ ఇస్తామన్నారు, వరికి 500 కంటే ఎక్కువ మద్దతు ధరకు ఇస్తామని చెప్పి ఓన్లీ సన్న వడ్లకే ఇస్తున్నారు, అది కూడా పూర్తిగా ఇవ్వట్లేదు అంటున్నారు. అది ఎలక్షన్ మేనిఫెస్టోలో మీ రైతు డిక్లరేషన్ లో ఉంది కదా, అది రాహుల్ గాంధీ చెప్పిన దానిలో. డెఫినెట్ సార్, రైతు డిక్లరేషన్ లో ఈ రోజు మనం అనుకున్న పరిస్థితులకు ఏమైపోయిందంటే, ప్రొడక్షన్ వన్ సైడ్ క్రాప్ ప్రొడక్షన్ పెరిగి డిమాండ్ అండ్ సప్లై లో ప్రాబ్లం వచ్చి
మనం చెప్పిన అన్ని కూడా వాస్తవంగా ఇంప్లిమెంట్ చేయలేని పరిస్థితికి వస్తున్నాం కాబట్టి ఈ చర్చ జరుగుతుంది ఈ రోజు. ఓకే ఈ రోజు చర్చ ఏంటంటే ఒకటి వీఆర్ ప్రామిస్ వీఆర్ నాట్ ఫుల్ఫిల్లింగ్ అనేది యాజ్ ఎ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ పరిస్థితులను అర్థం చేసుకోవాలి. మేము చేయలేని పరిస్థితికి వస్తున్నామని మేము ప్రజల మధ్యన పోయి అడుగుతున్నాం కదా. ఇప్పుడు ప్రజల దగ్గరికి వెళ్ళి మనం ఉన్న వాస్తవాన్ని అంగీకరిస్తున్నారు. అంగీకరించకపోతే ఏమైంది సార్ అంటే ఇతనే రాజకీయాలు చేసి అబద్ధాలు చెప్పుకుంటూ తిరిగితే రేపు పొద్దున ప్రజలు ఇప్పుడు మనం క్షమించరు. అపోజిషన్ పార్టీలు కూడా మనం అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఉందని నేను చెప్తున్నాను. శరత్ గారు సార్ లైన్ లో ఉండండి.